హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్. నేను మీ సతీష్ కోలా. సో ఓకే ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు చూసినట్లుగానే టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈ వీడియోలో భాగంగా విద్యా హక్కు చట్టం ఆర్టీఈ 2009కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసినటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇంకా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో ఎక్కువ మంది కూడా రీచ్ అవ్వడం జరుగుతుంది. సో దానివల్ల మనకి ఇంకా ఎక్కువ వీడియో చేయాలి అనేటటువంటి మోటివేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో దానివల్ల ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో మనకి మన ఛానల్లో ఉన్నటువంటి అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అన్నీ కూడా చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియోలో భాగంగా మనకి మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సో ఇక్కడ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. దానివల్ల మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. మీరు చదివినటువంటి అంశం ఏదైతే ఉందో అది గుర్తించగలుగుతున్నారా లేదా అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో భాగంగా మనం మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇక్కడ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుల్లో చేరుస్తూ రాజ్యాంగ సవరణ అంటే ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల్లో చేయడం జరిగింది అనేది ఇక్కడ క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు కనుక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ 4 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుల్లో చేయడం జరిగింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఆర్టీఈ 2009లో 2009లో టీచర్ల ఖాళీలను భర్తీ చేయాలని సూచించే ఆర్టికల్. ఆప్షన్ 3 26వ ఆర్టికల్. భారతదేశంలో విద్యా హక్కు చట్టం 2009 ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఏప్రిల్ 1, 2010. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. చాలాసార్లు ఎగ్జామినేషన్లో కూడా రావడం జరిగింది. ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ భారతదేశంలో విద్యా హక్కు చట్టం వర్తించని రాష్ట్రం. ఆప్షన్ 2 జమ్మూ అండ్ కాశ్మీర్. విద్యా హక్కు చట్టం 2009ను అమలు పరిచేవి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలు. కాబట్టి ఆప్షన్ 4 పైవన్నీ అనేది కరెక్ట్ ఆన్సర్. విద్యా హక్కు చట్టం 2009లో అధ్యాయాల సంఖ్య. ఆప్షన్ 4 7. విద్యా హక్కు చట్టం 2009లో సెక్షన్లు. ఆప్షన్ 4 38. విద్యా హక్కు చట్టం 2009లో ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటా. ఆప్షన్ 1 70:30. విద్యను ఉమ్మడి జాబితాలో ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? ఆప్షన్ 4 42. ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం ఎన్ని సంవత్సరాల వయస్సు పిల్లలకి ఉచిత నిర్బంధ విద్యను తప్పనిసరిగా అందించాలి? ఆప్షన్ 1 6 నుంచి 14 సంవత్సరాలు. ఈశాన్య రాష్ట్రంలో ఆర్టీఏ యాక్ట్ 2009 అమలుకు గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాల నిష్పత్తి. ఆప్షన్ 2 90:10.
ఉచిత నిర్బంధ విద్య హక్కును భారత పార్లమెంట్ ఆమోదించిన రోజు? ఆప్షన్ 4 ఆగస్టు 26, 2009. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. అదేవిధంగా మీకు తెలిసినటువంటి కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నట్లయితే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే మనం ఆర్టీఏ యాక్ట్ 2009 ప్రకారం ఎన్ని కిలోమీటర్ల పరిధిలో 1 నుంచి 5 తరగతులకు పాఠశాలలను ఏర్పాటు చేయాలి? ఆప్షన్ 1 1 కిలోమీటరు. ఒక ప్రాథమిక పాఠశాలలో 10 మంది విద్యార్థులు గలరు. ఆర్టీఈ 2009 ప్రకారం నియమించాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య? ఆప్షన్ 3 2. పిల్లల విద్యా హక్కు కల్పనకు సంబంధించిన 86వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? ఆప్షన్ 1 2002. ప్రైవేటు పాఠశాలలో పేద విద్యార్థుల కోసం కేటాయించాల్సిన రిజర్వేషన్? ఆప్షన్ 4 25%. విద్యా హక్కు చట్టం 1 నుంచి 5 తరగతులు గల పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 150 పైబడి ఉన్నచో ఉండవలసిన టీచర్ల సంఖ్య? ఆప్షన్ 2 5+1 HM. ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుల్లో చేరుస్తూ చేసిన రాజ్యాంగ సవరణ? ఆప్షన్ 2 86వ రాజ్యాంగ సవరణ. ఆర్టీఏ యాక్ట్ 2009 ప్రకారం ఎన్ని కిలోమీటర్ల పరిధిలో 6 నుంచి 8 తరగతుల పాఠశాలలను ఏర్పాటు చేయాలి? 3 కిలోమీటర్లు. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. బాలల సంరక్షణ కొరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్? ఆప్షన్ 3 1098. గుర్తింపు లేని పాఠశాలలను నడిపితే విధించు జరిమానా? ఆప్షన్ 4 ₹1,00,000. ఎస్ఎంసి పదవి కాలం? ఆప్షన్ 4 2 సంవత్సరాలు. ఎస్ఎంసి చైర్మన్? ఆప్షన్ 1 పేరెంట్. ఎస్ఎంసి వైస్ చైర్మన్? ఆప్షన్ 4 పేరెంట్. ఎస్ఎంసి కన్వీనర్? ఆప్షన్ 2 ఉపాధ్యాయుడు. బడి అభివృద్ధి ప్రణాళికను ఎప్పుడు తయారు చేయాలి? ఆప్షన్ 4 నవంబర్. ఎస్. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసే విధంగా అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఆర్టీఏ యాక్ట్ 2009 ప్రకారం 1 నుంచి 5 తరగతులలో ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి? ఆప్షన్ 4 1:30. ఆర్టీఏ యాక్ట్ 2009 ప్రకారం 6 నుంచి 8 తరగతులకు ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి?
ఆప్షన్ 1 1:35. ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారం 1 నుంచి 5 తరగతులకు కనీస పని దినాలు. ఆప్షన్ 3 200. ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారం 6 నుంచి 8 తరగతులకు కనీస పని దినాలు. ఆప్షన్ 1 220. ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారం 1 to 5 తరగతులకు బోధనా గంటలు. ఆప్షన్ 1 800. ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారం 6 నుంచి 8 తరగతులకు బోధనా గంటలు. ఆప్షన్ 4 1000. ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారం టీచర్లకు వారానికి ఉండే కనీస పని గంటలు. ఆప్షన్ 2 45 గంటలు. ప్రపంచంలో ఆర్టీ యాక్ట్ను అమలు పరుస్తున్న దేశాల సంఖ్య. ఆప్షన్ 1 136. ఆర్టీ యాక్ట్ను అమలు పరుస్తున్న దేశాలలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న దేశం. ఆప్షన్ 2 చిలీ. చిలీ దేశం ఏ వయసు వారికి ఉచిత నిర్బంధ విద్యను అందిస్తుంది? ఆప్షన్ 4 6 నుంచి 21 సంవత్సరాలు. రాష్ట్ర సలహా మండలిలో సభ్యుల సంఖ్య. ఆప్షన్ 1 15. రాష్ట్ర సలహా మండలిలోని సభ్యుల పదవి కాలం. ఆప్షన్ 4 2 సంవత్సరాలు. విద్యా హక్కు చట్టం పేరు పరిధిని తెలిపే ఆర్టికల్. ఆప్షన్ 2 1. విద్యా హక్కు చట్టంపై తొలి కేసు నమోదు చేసినది? సుమన్ భాటియా. ఆప్షన్ 3. ఏ తరగతులకు మౌలిక లిఖిత పరీక్షలు ఉండకూడదని జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 పేర్కొన్నది? ఆప్షన్ 2 1 మరియు 2 తరగతులకు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సో మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సో దీనివల్ల నాకు మోటివేషన్ అనేది లభించి ఇంకా ఎక్కువ వీడియోస్ చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకోసం సెర్చింగ్ చేసి మీకు అందివ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గుర్తింపు రద్దయిన పాఠశాలలు నడిపితే ₹1,00,000 జరిమానా విధించవచ్చని విద్యా హక్కు చట్టంలో ఏ సెక్షన్ తెలియజేస్తుంది? ఆప్షన్ 3 సెక్షన్ 8. ప్రాథమిక విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఏ తరగతి వరకు ఉచిత నిర్బంధ విద్యను ఒక హక్కుగా పొందవచ్చు? ఆప్షన్ 1 1 నుంచి 8. ఒకటి నుంచి 5వ తరగతి వరకు గల పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య 201 అయిన ఆర్టీఈ 2009 ప్రకారం హెచ్ఎం కాకుండా ఇంకా ఎంతమంది ఉపాధ్యాయులు కావాలి?
ఆప్షన్ 3 5 ఉపాధ్యాయులు కావాలన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ అధికరణం ద్వారా 6 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను హక్కుగా ప్రసాదించింది. ఆప్షన్ 2 ఆర్టికల్ 21A. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దశాబ్దంలోగా 14 సంవత్సరాల బాలలందరికీ ఉచిత నిర్బంధ విద్య అమలు పరచాలని సూచించిన ఆర్టికల్. ఆప్షన్ 2 ఆర్టికల్ 45. ప్రస్తుతం 6 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రారంభ శిశు సంరక్షణ విద్యను కల్పించాలని ఈ ఆర్టికల్ నందు పొందుపరిచారు. ఆర్టికల్ 45 ఆప్షన్ 4. కొఠారి కమిషన్ 1964 ప్రకారం ఒక దేశం యొక్క విద్యా విధానం వీరిపై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ 1 ఉపాధ్యాయుని ప్రతిభ. ఆర్టీ యాక్ట్ 2009 దీనికి ప్రాముఖ్యతనిస్తుంది. ఆప్షన్ 3 ఎలిమెంటరీ విద్య. మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. విద్యా హక్కు చట్టంలోని బాల హక్కులకు ఉల్లంఘనకు గురైనప్పుడు ఎవరికైనా ఫిర్యాదు చేసే అధికారం ఉందని చట్టంలోని ఏ సెక్షన్ తెలియపరుస్తుంది? సెక్షన్ 32 ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆర్టీఈ అనగా? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారం బడి అనగా? ఆప్షన్ 1 ప్రాథమిక విద్య అందిస్తూ గుర్తింపు పొందినది. నిరంతర సమగ్ర మూల్యాంకనము అవసరాన్ని తెలిపే విద్యా హక్కు చట్టంలోని నియమం ఏది? సెక్షన్ 29 ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. విద్యా హక్కు చట్ట అమలుకై ఏర్పరిచిన జాతీయ సలహా మండలిలో సభ్యుల ఏర్పాటు ఈ క్రింది విధంగా ఉంటుంది. ఆప్షన్ 1 1+1+13. ఆయా రాష్ట్రాలలో బాలల హక్కుల పరిరక్షణ సంఘాల ఏర్పాటు లేకపోతే చట్ట ప్రకారం ఏర్పాటు చేయవలసినది. ఆప్షన్ 4 విద్యా హక్కు పరిరక్షణ అథారిటీ. విద్యా హక్కు చట్టంలోని పదాల అర్థాలను వివరించే ఆర్టికల్. ఆప్షన్ 1 2. ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారం విద్యా సంవత్సరంలో బడిలో ప్రవేశానికి సాధారణ గడువు. ఆప్షన్ 4 జూన్ 12 నుంచి ఆగస్టు 31 వరకు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం
ఎన్సిటిఈ మార్గదర్శకాలను అనుసరించి ఉపాధ్యాయ ప్రమాణాల పెంపునకు ప్రభుత్వం చేపట్టిన చర్య. ఆప్షన్ 4 టెట్ నిర్వహణ. విద్యా హక్కు చట్టంలో స్థానిక ప్రభుత్వాల బాధ్యతను తెలియపరిచే సెక్షన్ ఏది? సెక్షన్ 9. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఆర్టీ యాక్ట్ 2009లో సెక్షన్ 11 ఈ క్రింది ఏ అంశాన్ని తెలియపరుస్తుంది? ఆప్షన్ 2 పూర్వ ప్రాథమిక విద్య ఏర్పాటు. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ బాలలకు ప్రాథమిక విద్యలో వయస్సుకు తగిన తరగతిలో చేరే హక్కు ఉందని ఆర్టీ యాక్ట్ 2009లో ఏ సెక్షన్ తెలియజేస్తుంది? సెక్షన్ 4. ఆప్షన్ 4. మన దేశంలో తొలిసారిగా విద్యా హక్కు చట్టం అమలు పరచాలని సూచించిన విద్యావేత్త? ఆప్షన్ 1 గోఖలే. ప్రాథమిక విద్యలో ప్రవేశానికి బాలలకు ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తే విద్యా హక్కు చట్టం ప్రకారం ఎంత జరిమానా? ఆప్షన్ 1 25,000 రూపాయలు. పాఠశాల యాజమాన్య సంఘాల ఏర్పాటు నుంచి మినహాయింపు గల బడులు ఏవి? ఆప్షన్ 4 అన్ఎయిడెడ్ పాఠశాలలు. పాఠశాలలో ప్రవేశానికి జనన ధృవీకరణ పత్రం అవసరం లేదని విద్యా హక్కు చట్టంలోని ఏ సెక్షన్ తెలియజేస్తుంది? సెక్షన్ 14. ఆప్షన్ 3. విద్యా హక్కు చట్టం ప్రకారం సరికాని నియమం ఏది? ఆప్షన్ 4 మండల కార్యాలయాల లోపని. విద్యా హక్కు చట్టంలోని అధ్యాయం 4 ఈ క్రింది ఏ అంశాలను వివరిస్తుంది? ఆప్షన్ 2 బడులు టీచర్ల బాధ్యత. విద్యా హక్కు చట్టం ప్రకారం పాఠశాల యాజమాన్య సంఘంలో ఉండవలసిన తల్లిదండ్రుల సభ్యులు. సభ్యులలో 4/3 వంతు. ఆప్షన్ 1. విద్యా హక్కు చట్టం ప్రకారం ఆవాస ప్రాంతంలోని 14 సంవత్సరాల్లో పిల్లలకు ప్రత్యేక రికార్డు నిర్వహించాల్సిన బాధ్యత వహించేది ఎవరు? ఆప్షన్ 2 స్థానిక ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ బాలలను శారీరక మానసిక శిక్షలు గురి చేసిన ఉపాధ్యాయులకు క్రమశిక్షణా చర్యలు తప్పవని విద్యా హక్కు చట్టంలోని ఏ సెక్షన్ తెలియబరుస్తుంది? ఆప్షన్ 2 సెక్షన్ 17. బాలలు వేరే బడికి బదిలీ కోరుకునే హక్కును విద్యా హక్కు చట్టంలోని ఏ సెక్షన్ తెలియజేస్తుంది? ఆప్షన్ 1 సెక్షన్ 5.
విద్యా హక్కు చట్టం ప్రకారం సరికానిది. వేరే తరగతిలో ప్రమోట్ కావడానికి ఉత్తీర్ణత తప్పనిసరి. ఆప్షన్ 3. విద్యా హక్కు చట్టం ప్రకారం దిగువ ప్రవచనాలలో ఒకటి సరి అయినది. బదిలీ ధృవపత్రము లేదని బడిలో ప్రవేశాన్ని తిరస్కరించకూడదు. ఆప్షన్ 3. విద్యా హక్కు చట్టం ప్రకారం ఒక టీచరుకు వారానికి ఉండవలసిన పని గంటలు ఎన్ని? ఆప్షన్ 2. ప్రిపరేషన్ మినహాయించి 45 గంటలు. ఒక పాఠశాల ప్రాథమిక విద్యలో ప్రవేశానికి ఒక బాలుని వద్ద నుండి 3000 రూపాయలు క్యాపిటేషన్ ఫీజు వసూలు చేస్తే ఆ పాఠశాలకు చట్ట ప్రకారం ఎంత జరిమానా విధిస్తారు? ఆప్షన్ 1. 30,000 10 రెట్లు. విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 28 ప్రకారం సరి అయినది. ఆప్షన్ 4. ఉపాధ్యాయులు ప్రైవేటు బోధన నిషేధం. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ RTE 2009 ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో బలహీన వర్గాలకు చెందిన 25% సీట్ల కేటాయింపునందు అనాథలు, HIV బాధిత తల్లిదండ్రులు పిల్లలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు కేటాయించిన సీట్ల శాతం. ఆప్షన్ 2. 5%. ఒక ప్రాథమిక పాఠశాలలో 151 మంది పిల్లలున్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య. ఆప్షన్ 4. 5 ప్రాథమిక ఉపాధ్యాయులు, 1 ప్రధాన ఉపాధ్యాయుడు. ఒక ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య 155. RTE చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య. ఆప్షన్ 3. 5 + 1 ప్రధాన ఉపాధ్యాయుడు. ఒక ప్రాథమిక పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 52 అయితే RTE 2009 ప్రకారం పాఠశాలకు కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య. ఆప్షన్ 1, 2. RTE 2009 ప్రకారం విద్యా ప్రణాళిక, మూల్యాంకన విధానాల రూపకల్పనకు బాధ్యత వహించే రాష్ట్ర విద్యా విషయక సాధికార సంస్థ. ఆప్షన్ 4. రాష్ట్ర విద్యా పరిశోధన సంస్థ. RTE చట్టం 2009 ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సంఖ్య 125 అయినా కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య. ఆప్షన్ 4, 5. ఒక ప్రాథమిక పాఠశాలలో 242 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య. ఏడుగురు ఉపాధ్యాయులు ప్లస్ 1 ప్రధాన ఉపాధ్యాయుడు. RTE చట్టం 2009 ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు 98 మంది ఉంటే ఆ ప్రాథమిక పాఠశాలకు కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య.
ఆప్షన్ 3 4. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ పాఠశాలకు నిర్దేశించబడిన నియమాలు, ప్రామాణికాలు పొందుపరచబడిన విద్యా హక్కు చట్టం 2009లోని విభాగం. ఆప్షన్ 4 షెడ్యూలు. విద్యా హక్కు చట్టం 2009 సూచించనిది. ఆప్షన్ 4 మంచి నాణ్యత ప్రమాణాలు పాటించే ప్రైవేటు పాఠశాలలకు నిర్దేశిత అధికారి గుర్తింపు అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఆర్టీఈ 2009 ప్రకారం ప్రాథమిక స్థాయిలో 100% అందుబాటు అనగా. ఆప్షన్ 4 ప్రతి ఆవాస ప్రాంతానికి 1 కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల అందుబాటు. సో ఓకే ఫ్రెండ్స్, సో ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ మీరు రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో గమనించండి. సో నాకు సపోర్ట్ చేస్తారనే మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే.